జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయము ఆయువు పట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం
ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ చౌక్ చౌరస్తాలో మరి తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి చిత్రపటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బీసీల కోసము మరి పోరాడుతా ఉన్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదే విధంగా మరి అసెంబ్లీలో కూడా తీన్మార్ మల్లన్న గారు మరి బీసీ కులగణన చేసిన, ప్రభుత్వం కులగణన చేసిన మరి కులగణన లెక్కలు అనేది తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టారని పలుమార్లు ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి మరి ప్రభుత్వం బీసీల జనాభా ఎంత ఉందో మరి బీసీలకు తెలిస్తే మరి బీసీ ప్రజలు చైతన్యమై మరి అగ్రవర్ణ పార్టీలను పొందబెడతారనే ఆలోచనతోటి మరి బీసీల పట్ల కుట్రబని ఇన్నేళ్ల నుంచి మరి బీసీ కులగణనకు సంబంధించిన లెక్కలు ప్రజల ముందు బయటకు పెట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ మరి దీనికోసమే తీన్మార్ మల్లన్న గారు బీసీల పక్షాన కొట్లాడుతూ మరి అహర్నిశలు కష్టపడుతూ ప్రతి మండలి సమావేశంలో తీన్మార్ మల్లన్న గారు మరి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ముందు ప్రశ్నించడం జరిగింది. అందుకు గాను మరి తీన్మార్ మల్లన్న గారి కష్టార్జితంతో మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించడంతో ప్రభుత్వం నినాగమున్న బీసీల కులగణన లెక్కలు మరి కులాల వ్యాప్తంగా కులాల వారీగా లెక్కలు బయట పెట్టడం జరిగింది. కాబట్టి మరి బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కొట్లాడుతుంది తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి ప్రశ్న కొట్లాడేపటికే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల కులగణన కులాల వారి బయట పెట్టడం అనేది చాలా సంతోషకరమని మరో విధంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాలంటే ఈ 4% ఉన్న అగ్రవర్ణాల పార్టీలను అనగదొక్కాలంటే మరి ప్రభుత్వాలను పొందబెట్టాలంటే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటే సాధ్యమవుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా చైతన్యమవుతారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి అగ్రవర్ణ పార్టీలు, ఈ అగ్రవర్ణ మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా పొందబడతాయని చెప్పేసి మరొకసారి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలియజేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ చేరి మరి పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార అడుగు దిశలో మరి వీరంతా నడిపించాలని చెప్పేసి అందులో మీరు కీలక భాగస్వామ్యము పంచుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ముగిస్తా ఉన్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ ఈ రోజు కులగణన వచ్చింది అంటే అది కేవలం మల్లన్న ద్వారానే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పుడే మొదలు అడుగు పెట్టింది. ఇంకా ముందు ఏ లెక్కలున్నా అన్ని బయట పెట్టడానికి మల్లన్న ముందుండి అసెంబ్లీలో గాని ఎక్కడ గాని పోరాటం చేయడానికి అన్నతో పాటు మేమందరం ఉమ్మడి జిల్లా కరీంనగర్ మొత్తం ముందుంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి జిల్లా బీసీ ప్రజలందరికీ జైత్యాల జిల్లా అధ్యక్షుడిగా సాయిన్ పాపన్న కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం బీసీ కులగణన లెక్కలు ఏవైతే ఉన్నాయో మన మల్లన్న గారు అసెంబ్లీ మండలిలో మొత్తం బీసీల అందరి పక్షాన ఒకడే పోట్లాడి ఈ కులగణన లెక్కలు బీసీల ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదనే ఉద్దేశంతో మరి ప్రశ్నించడం జరిగింది. దానికోసం ప్రభుత్వం కూడా కొంచెం తీన్మార్ మల్లన్న అంటే ప్రభుత్వానికి అగ్రవర్ణాలకి ఇప్పటికే భయం వస్తున్నది. ఆ భయంతో ఈ రోజు నిన్న డిక్లేర్ చేయడం జరిగింది కులగణన లెక్కలు. మరి మల్లన్న అంటే డైనమిక్, మల్లన్న అంటే 10 గుండెలున్న ధైర్యవంతుడు. ఇప్పటి వరకు బీసీ నాయకులలో ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు అమ్ముడు పోయారు తప్ప గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరిగింది. ఈ రోజు ఒక మల్లన్న ఒక్కడే బీసీల పక్షాన పోరాడుతున్నాడు. బీసీల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి అగ్రవర్ణాల గుండెల్లో ఒక గుణపై ఇప్పుడు ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలో మరి వాళ్లకు కూడా భయం పుచ్చుకున్నది. రాబో కాలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుంది. తీన్మార్ మల్లన్న సారథ్యంలోనే జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున ఈ రోజు పాలాభిషేకం
మల్లన్న గారికి తీన్మార్ మల్లన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే శాసన మండలిలో మల్లన్న గారు పదే పదే బీసీ లెక్కలు బయట పెట్టాలని చెప్పడంతోనే అందరు దిగొచ్చి ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు ఈ లెక్కలు బయట పెట్టకపోతే ఇంకేం జరుగుతుందో, ఇంకా ఎలాంటి ఉద్యమాలు చేస్తారో అని రకరకాలుగా భయపడి మాత్రమే ఈ రోజు లెక్కలు బయట పెట్టడం జరిగింది. దానికి వరకు మల్లన్న గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. జై మల్లన్న. ఫులే, సావిత్రిబాయి ఫులే, మా సభ మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి బీసీల ఆత్మగౌరవ పోరాటం చేసిన యోధులు. వాళ్ళు చేసిన ఉద్యమాల ద్వారానే బీసీ ప్రజలలో చైతన్యం కలిగించి, కానీ బీసీల ఐక్యతను గమనించిన ఆధిపత్య వర్గాలు కుట్రలు చేస్తూ బీసీలను ఏకం కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కులాలు ఏకమైతే తమకు అధికారం దూరం అవుతుందనే భయంతో ఆధిపత్య కులాలకు ఆనాటి నుండి నేటి వరకు అదే ధోరణి కనిపిస్తుంది. అందుకే బీసీలను ఇప్పటికైనా అనుమతిస్తున్నారు. వారికి ఏ అధికారం రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి తరానికి తీర్మానం వలన పంచమై అగ్రవర్ణ నాయకుల ఆటలను పసిగట్టి వాళ్ళు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించాడు. తీర్మానం వలన బీసీలకు రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని మార్గం చూపించాడు. వాటి అనాది కాలంలోనే ప్రజాదరణ సొంతం చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు వెన్నుముకై నిలవనుంది. చరిత్ర తిరగరాయాలంటే బీసీ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి, చర్చించడం నేర్చుకోవాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. వారు నడిచిన బాటలో నడవాలి. ప్రతి ఒక్కరు నిస్వార్థంతో పనిచేయాలి. బీసీ సమాజం కోసం పోరాడాలి. పాలకులు పై పోరాటం కాదు, అధికారం కోసం పోరాడాలి. అప్పుడే రాజ్యాధికారం బీసీలకు పక్షాన తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టినప్పటికీ అసలు బీసీల లెక్కలు కానీ ఎవరి లెక్కలు ఎంతున్నాయి అనేది ఇంతవరకు బయటపడలేదు. అసలు మండలి సాక్షిగా తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్న లేవనెత్తిండు. అంటే పందులకు లెక్కున్నది, కుక్కలకు లెక్కున్నది, నక్కలకు లెక్కున్నది, కానీ తెలంగాణ రాష్ట్రంలో 90% బీసీ ఎస్సీ మైనార్టీలకు లెక్కలేదని ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగచ్చి ఈ రోజు నిన్న చూసినాం ఆ కులగణన లెక్కలు బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దామాష ప్రకారం జనాభా వాటా ప్రకారం కొట్లాడతారని, అధికారం కోసం కొట్లాడతారని ఈ నేపథ్యంలో ఈ కులగణన లెక్కలు దాచిపెట్టే ప్రయత్నం చేసిరు. ఈ రేవంత్ రెడ్డి నిజంగా తీన్మార్ మల్లన్న మండలి సాక్షి ప్రశ్న లేవనెత్తడంతో భయపడి దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని నిజంగా తీన్మార్ మల్లన్న ఒక విజయంగా భావిస్తున్నాం. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున విజయంగా భావిస్తా ఉన్నాం. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మా మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజ్యాధికారం కొట్లాడే దిశగా పనిచేస్తారని భావిస్తున్నాం 100%.